వెల్కమ్ టు వార్త. నేను దేవా. బీజేపీ రాష్ట్ర కార్యాలయం వద్ద అయితే ఉన్నాం. ప్రస్తుతం మనతో పాటు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్ర ఉన్నాడు. మూసీ అభివృద్ధికి బీజేపీ అడ్డుపడుతుందని అయితే మాత్రం సీఎం రేవంత్ రెడ్డి ఆరోపిస్తున్నాడు. ఎట్లా చూడొచ్చు? మూసీ ప్రక్షాళనకి మేము వ్యతిరేకం కాదు. మూసీ ప్రక్షాళన జరగాల్సిందే. కానీ మూసీ ప్రక్షాళన పేరు మీద బీదవాళ్ళ ప్రజల ఇల్లుని మీరు ధ్వంసం చేసి దాన్ని నిర్వాసితులు చేసి నిర్వాసితులకు మీరు ఎక్కడ కూడా రీహాబిలిటేట్ చేయకుండా వాళ్లకు ఆల్టర్నేటివ్ చూపెట్టకుండా దాన్ని మీరు ఆ మూసీ ప్రాజెక్టు చేస్తే దాన్ని మేము వ్యతిరేకిస్తాం. పైగా మూసీ ప్రక్షాళనలో గాంధీ సరోవర్ ఏదైతే మొన్నటి ఒక 5,000 కోట్లు ఇప్పుడు 7,000 కోట్లు మారినాయి. ఈ యొక్క ఎస్కిలేషన్ స్టార్ట్ కాకముందు చేశారు. కాబట్టి ఈ యొక్క 7,000 కోట్లతో కట్టేటటువంటిగా ఇది మీరు కట్టండి. కానీ అన్ని భూమి ఎందుకు, బీదవాళ్ళ ఇల్లు ఎందుకు కూడగొట్టాలి? లోన్ తీసుకొని ఈఎంఐస్ కట్టుకుంటున్న మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్ ఇల్లు ఎందుకు కూడగొట్టాలి? దాన్ని భారతీయ జనతా పార్టీ వ్యతిరేకిస్తూ మీరు క్లీన్ చేయండి. క్లీన్ చేసి ఆ 50 మీటర్ల బఫర్ జోన్ ఇది అంటున్నారు. మరి అక్కడ పెద్ద పెద్ద బిల్డర్స్ కట్టారు. శ్రీ ఆదిత్య మూసి బొడ్డునే కట్టారు. కాబట్టి అవన్నీ కూడా చూసి ఈరోజు బీద ప్రజలకు నష్టం జరగొద్దు. అది ఒక మూసి ప్రక్షాళన చేయండి. ఎఫ్లూయెంట్ ట్రీట్మెంట్ ప్లాంట్ కట్టి డ్రైనేజ్ వాటరు, సివరేజ్ వాటరు, ఈ యొక్క మురికి నీళ్ళన్నీ కూడా వాన మూసిలో పడకుండా ప్రయత్నం చేయాల్సిన బాధ్యత ప్రభుత్వాన్ని. ముందు ఆ కార్యక్రమాలు చేయకుండా ఇదేదో ప్రక్షాళన చేస్తామని చెప్పి మాకు ఈ ప్రభుత్వం ఒక పాలసీ మీద నమ్మకం లేదు. అంటే రాష్ట్ర ప్రభుత్వం కాదు ఇల్లు కూడా కొడుతుంది, కేంద్ర ప్రభుత్వం అయితే మాత్రం కాంగ్రెస్ నాయకులు ఆరోపిస్తున్నారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రాజెక్టులో కేంద్ర ప్రభుత్వం ఏం సంబంధం ఉంటుంది? గ్యాస్ కొరతపై కాంగ్రెస్ కేంద్ర ప్రభుత్వం అయితే పట్టించుకోవట్లేదని చెప్తున్నారు. దీనికి పట్టించుకోవడం మేము పట్టించుకున్నాం కాబట్టి గ్యాస్ కొరత లేదు. గ్యాస్ కొరత ఉందని ఎవరు చెప్పినా? కాంగ్రెస్ చెప్పి ప్రజల్ని ఒక భయభ్రాంతులు చేసి డీలర్స్ ముందు లైన్ ప్రజలు కోరుతా ఉన్నాను. ఎటువంటి గ్యాస్ కొరత లేదు, బ్రహ్మాండంగా ఉన్నది. ఎక్కడ కూడా ధరలు కూడా పెరగలేదు. ప్రపంచం మొత్తం ధరలు పెరిగినా భారతదేశం ధరలు పెరగలేదు. గ్యాస్ కొరత లేదు. ఇరాన్ నుంచి కూడా మనకు వచ్చేసినాయి గ్యాసు. ఏం బాధ లేదు. కాంగ్రెస్ పార్టీని ఒకటే కోరుతున్నాను, మీ దేశానికి మంచి చేయకుండా పర్వాలేదు కానీ నష్టం చేయకండి. చూసారు కదా, మొత్తం మీద కనుక రాష్ట్రంలో కానీ దేశంలో కానీ గ్యాస్ కొరత లేదని అయితే మాత్రం బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్రరావు చెప్పుకొచ్చారు. కానీ మన కార్తీక్తో దేవా, వార్త, హైదరాబాద్.